అమెరికాలోని బాల్టిమోర్ బ్రిడ్జి కుప్పకూలి వారం రోజులు గడుస్తున్నా డాలీ షిప్ లో ఉన్న భారతీయ సిబ్బంది మాత్రం ఇంకా ఒడ్డుకు చేరుకోలేదు. బాల్టిమోర్ నుంచి శ్రీలంక బయలుదేరిన సింగపూర్ కు చెందిన డాలీ అనే షిప్ లో పవర్ సప్లై నిలిచిపోవడంతో కంట్రోల్ తప్పి ఫ్రాన్సిస్ స్కాట్కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో ఆ భారీ బ్రిడ్జి సెకండ్లలోనే పేక మేడలా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా వంతెనపై నుంచి పడిన వాహనాలు దాదాపు 50 అడుగుల లోతుకు వెళ్లిపోయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదం తర్వాత షిప్ నది మధ్యలోనే ఉండిపోయింది. దీంతో అప్పటి నుంచి 20 మంది భారతీయ సిబ్బంది షిప్లోనే ఉండిపోయారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో షిప్లో ఉన్న ఓ వ్యక్తికి స్వల్ప గాయాలవడంతో తోటి సిబ్బంది చికిత్స అందించారు. ప్రస్తుతం షిప్లో ఉన్న సిబ్బంది ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా నౌకలోనే ఉండిపోయిన సిబ్బందికి అధికారులు సహాయం అందిస్తున్నారు. అంతేకాక బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో వారికి వైఫై హాట్స్పాట్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి వారికి ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో తమ గురించి ప్రపంచం ఏమనుకుంటుందోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షిప్లోనే ఉన్న సిబ్బంది ఒడ్డుకు వచ్చేందుకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఓడను అక్కడి నుంచి పంపే వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రమాదం కారణంగా నది మధ్యలో షిప్ నిలిచిపోవడంతో బాల్టిమోర్ నౌకాశ్రయం కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమెరికాకు అత్యంత కీలకమైన ఈ పోర్టు నిలిచిపోవడంతో ముందుగా బాల్టిమోర్ నౌకాశ్రయాన్ని తెరిచి నౌకలు ప్రయాణించేలా చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి డాలీ షిప్ ను పంపించే అవకాశం ఉందన్నారు. దీంతో నౌకలోని సిబ్బంది ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. సాధారణంగా అమెరికా పోర్టుల దగ్గర షిప్ల నుంచి విదేశీయులు బయటకు రావాలంటే చాలా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం వారికి పాస్పోర్ట్, వీసాలతో పాటు పాస్లు ఉండాలి. కానీ నౌకా సంస్థలు నౌకల్లో వచ్చే సిబ్బందికి ఎలాంటి పాసులు, వీసాలు కల్పించవు. దీంతో డాలీ షిప్ లో ఉన్న సిబ్బంది దగ్గర డాక్యుమెంట్లు లేకపోతే వారు బయటకు వచ్చే అవకాశం లేదని, షిప్ అక్కడున్నంత కాలం వారు అందులోనే ఉండిపోవాలి. మరోవైపు అమెరికా బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షిప్లో చిక్కుకుపోయిన 22 మంది భారతీయ సిబ్బంది ఇంటికి వెళ్లాలంటే కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే కొన్ని వారాల తర్వాత షిప్లో ఉండే చిన్న స్థాయి సిబ్బందిని పంపించే అవకాశం ఉందని, ఉన్నత స్థాయి సిబ్బంది మాత్రం విచారణ పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉండాల్సి వస్తుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తమను అధికారులు విచారిస్తుంటే సిబ్బంది భయపడుతున్నారు. మరోవైపు విదేశీ గడ్డపై తమ వల్ల ప్రమాదం జరగడంతో ప్రస్తుతం వారు నౌకలో చిక్కుకుపోయారు.